అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే స్పోర్ట్స్ రివ్యూ. ఐపీఎల్ 2026లో ఆరెంజ్ ఆర్మీ హ్యాట్రిక్ కొట్టేసింది. నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను సన్ రైజర్స్ చిత్తుగా ఓడించింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తే పూనకం వచ్చినట్లే ఆడాడు. ఈ మ్యాచ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన హైదరాబాద్కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అభిషేక్ శర్మ అయితే ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 68 బంతుల్లో 10 ఫోర్లు 10 సిక్సర్లతో 135 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇది ఈ సీజన్లో అతనికి మొదటి సెంచరీ. చివరిలో హెన్రీ క్లాసెన్ మెరుపులు మెరిపించడంతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లో 242 పరుగులు భారీ స్కోర్ చేసింది. 243 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. నితీష్ రాణా, కేఎల్ రాహుల్ పోరాడినప్పటికీ మిగిలిన వారు విఫలమయ్యారు. సన్ రైజర్స్ బౌలర్ ఇషాన్ మలింగ 4 వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించాడు. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులకే పరిమితమైంది. ఈ 47 పరుగుల విజయంతో సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకింది. తన అద్భుత సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అభిషేక్ శర్మ బ్యాటింగ్ పై మీ అభిప్రాయం ఏంటి? సన్ రైజర్స్ ఈసారి కప్పు కొడుతుందా? కింద కమెంట్స్ లో తెలియజేయండి. నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరు కూడా పొందాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.